వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ. టీఎస్ ట్రాన్స్కోలో జూనియర్ లైన్మెన్ సంబంధించిన ఓల్ ఓల్ పేపర్స్ విత్ ఆన్సర్స్ అండ్ 2018 సిలబస్ కూడా మేము ఇచ్చాను. దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీఎస్ 2018 సంబంధించింది ఇది సిలబస్. సో చాలా రోజుల క్రితం ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో కొంచెం లేట్ అయింది. సో మనకేంటంటే నెక్స్ట్ పడే జాబ్స్ నోటిఫికేషన్ కొరకు ఇది యూజ్ అవుతుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అన్ని ఆన్సర్స్ కూడా ఆల్రెడీ నేను పిక్ చేశాను. 2018 పేపర్ ఇది. సో చూడండి, మీకు ఇప్పుడు పూర్తి వివరాలతో చెప్తాను. సో ఇప్పుడు సిలబస్ సంబంధించింది. సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జేఎల్ఎం ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 80 మార్క్స్ మొత్తం పేపర్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఎలక్ట్రికల్ ట్రేడ్ గురించి వస్తాయి ఐటీఐ నుండి. సో 65 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 15 క్వశ్చన్స్ 65 ఏమో ఐటీఐ సంబంధించి వస్తాయి, 15 ఏమో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. డ్యూరేషన్ 120. ఎలక్ట్రికల్ ట్రేడ్ సంబంధించి ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్ అండ్ మెగ్నీషియం, ఫండమెంటల్ ఆఫ్ ఏసీ కరెంట్ సంబంధించింది, బేసిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ డీసీ మెషిన్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్, ఏసీ మెషిన్ అండ్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ పవర్ జనరేషన్. అండ్ జీకేలో కరెంట్ అఫైర్స్ సంబంధించి సెక్షన్ బిలో ఉంటుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఎవ్రీడే లైఫ్, జియోగ్రఫీ, ఎకనామిక్స్ ఆఫ్ ద ఇండియన్ అండ్ తెలంగాణ అండ్ ఇండియన్ పాలిటిక్స్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఫోకస్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ సొసైటీ అండ్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అండ్ ఫర్దర్ ఆల్ ఇన్ వన్ గురించి ప్రతిదీ సెక్షన్ బిలో వస్తాయి. దానికి జనరల్ నాలెడ్జ్ కంటే ప్రతిదీ ఎవ్రీ వన్ సంబంధించిన ఏదైనా దేశానికి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. దేశమే కావద్దు, ప్రపంచానికి సంబంధించింది ఏ వరల్డ్లో ఏ విషయం ఏ దాని గురించి అయినా అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే 65 మార్క్స్. దాంట్లో మాత్రం చాలా ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ బ్యాటరీస్ ఇలా అన్నీ, మ్యాగ్నీషియం, ఫండమెంటల్ ఆఫ్ ఏసీ కరెంటు దాంట్లో ఉంది. మీరు పూర్తిగా చూడొచ్చు. అండ్ క్వశ్చన్కి వెళ్దాం. జూనియర్ లైన్మెన్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ 2018 పేపర్ సంబంధించింది. ఒక ఏసీ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టరీ ఈ క్రింది వానిలో ఏది నిర్వహిస్తుంది? ఆన్సర్ R/Z. ఆర్ అంటేనేమో విద్యుత్ నిరోధకము, జెడ్ అంటే ఇంపిడెన్స్. అండ్ ఒక సైన్ వేవ్ యొక్క ఫామ్ ఫ్యాక్టరీ ఎంత? 1.11. 0.707 అంటే ఆర్ఎంఎస్ వేగం. సో ఫ్యాక్టరీ ఏది 1.7. ఒక ఆసిలేటర్ వాడే ఫీడ్బ్యాక్ ఏది? ధనాత్మకం. అండ్ ఒక పిఎన్ డయోడ్ ఎప్పుడు అధికంగా విద్యుత్ ప్రవాహం కలుగుతుంది? ఫార్వర్డ్ బయాస్ స్థితిలో ఉన్నప్పుడు అధికంగా కలుగుతుంది. అండ్ జర్మేనియం జీఈ జంక్షన్ డయోడ్లో ఒక వోల్టేజ్ వద్ద విద్యుత్ ప్రవాహం మొదలవుతుంది 0.3 volts. ఆ క్రింది వానిలో ఏది డీసీ ఇన్పుట్ నుంచి ఏసీ ఇన్పుట్కు ఇస్తుంది? ఆసిలేటర్ మరియు ఇన్వర్టర్. ఒక స్థిరమైన వోల్టేజ్ లేదా వోల్టేజ్ నియంత్రణకు ఏ డయోడ్ ఈ క్రింది వానిలో అధిక ప్రవేశకారి? అండ్ పిఎన్ డయోడ్ సంబంధించింది. ఒక ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ V20 sin 314T ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 50. అండ్ డీసీ షంట్ మోటార్ వేగాన్ని దాని పూర్తి లోడ్ వేగం కంటే ఎక్కువ ఎలా పొందవచ్చు? ఫీల్డ్ కరెంట్ తగ్గించడం వల్ల. ఈ క్రింది వానిలో ఏ మోటారు డీసీ మరియు ఏసీ విద్యుత్ సరఫరా పనిచేస్తుంది? యూనివర్సల్ మోటార్ ఉత్పత్తి అయిన యాంత్రిక సామర్థ్యం ఎలా సూచిస్తుంది? ఆర్మేచర్ కరెంటు, బ్యాక్ ఈఎంఎఫ్. డీసీ మోటార్ యొక్క స్టార్టింగ్ టార్క్ అన్నింటికన్నా ఎక్కువ ఉంటుంది, సిరీస్. డీసీ జనరేటర్ యొక్క ఫీల్డ్ కాయిల్ సాధారణ దేనితో తయారు చేస్తారు? రాగి దాంతో. సో ఏదైనా రాగి దాంతోనే తయారు చేస్తారు. జనరేటర్ సంబంధించిన ఫీల్డ్ కాయిల్ సాధారణంగా దేంతో తయారు చేస్తారంటే అబ్రహం దాని కార్బన్ అది ఇచ్చారు కదా, రాగి అయితేనే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్, ఒక ల్యాప్ వైండింగ్ కలిగిన 4 పోల్ డీసీ జనరేటర్ ఎన్ని ఆర్మేచర్ల ఫారబుల్ పవర్తో ఉంటుంది?
ఫోర్ పార్ట్స్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క చుట్టల టర్న్ నిష్పత్తి 20 మరియు ప్రాథమిక వోల్టేజ్ 12 వోల్టేజ్ అయినప్పుడు దాని ద్వితీయ వోల్టేజ్ V ఎంత? 12. ఒక కరెంటు ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రాథమిక చుట్టలు N1 మరియు ద్వితీయ చుట్టలు N2 అయినప్పుడు దాని క్రింది వానలో ఏవి సరైనవి? N1:N2. ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫుల్ లోడ్ కాపర్ లాప్ 400 అయినప్పుడు దాని హాఫ్ లోడ్ కాపర్ ఎంత? 100. ఈ క్రింది వానలో ఏ మోటారు వాషింగ్ మెషిన్ వాడెదరు? రెసిస్టర్, స్ప్లిట్ ఫేజ్. ఆల్టర్నేటర్ యొక్క రేటింగ్ను దేంతో సూచిస్తారు? kVA. ఆల్టర్నేటరు డాంపర్ వైండింగ్ ఎందుకు ఉపయోగిస్తారు? హాంటింగ్ను నిరోధించుటకు. ఒక సింక్రోసన్ మోటార్ రియాక్టర్ పవర్ ఎప్పుడు సరఫరా చేస్తుంది? అత్యధిక ప్రేరణ ఇచ్చినప్పుడు. ఇండక్షన్ మోటార్ నందును ఎయిర్ గ్యాప్ను పెంచినచో పవర్ ఫ్యాక్టర్ తగ్గును. ఒక పోల్ 3/3Q 50 Hz ఇండక్టర్ మోటార్ సాధారణంగా ఏ స్పీడ్ తిరుగుతుంది? 1440 RPM. ఈ క్రింది వానలో ఏ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ను మోటార్ యొక్క వేగాన్ని నియంత్రణ ఉంచెదరు? NCR. ఒక 6 పోల్ సంబంధించి 2.5 Hz ఉంటుంది. ఇన్యులేషన్ రెసిస్టెన్స్ కొలవడానికి ఉపయోగించే సాధనం ఏది? మెగ్గర్. ఇన్యులేషన్ సంబంధించింది. ఇన్యులేషన్ రెసిస్టెన్స్ను కొలవడానికి ఉపయోగించే సాధనం మెగ్గర్ అంట. సో మెగ్గర్ ఉపయోగిస్తారు. దానికి సంబంధించి నెక్స్ట్ 31 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా ఈజీ క్వశ్చన్స్, అంటే కొంచెం టఫే చెప్పొచ్చు. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు ఎలక్ట్రానిక్స్ మీద, ఎలక్ట్రికల్ మీద ఎక్కువ గ్రిప్ ఉన్న వాళ్ళు ఈజీగానే దాన్ని చేయగలుగుతారు. సో నెక్స్ట్, ల్యూమినియం ఫ్లక్స్ దేంతో కొలుస్తారు? ల్యూమెన్స్. ఒక అమ్మీటర్ ఎప్పుడు ఎలా అనుసంధానిస్తారు? సిరీస్. ఒక విద్యుత్ దీపం కింద 6 మీటర్ల దూరం ఉన్న కేంద్రము వద్ద 10 లక్స్ ఇల్యూమినేషన్ ఉన్నచో ఆ దీపము క్యాండిల్ పవర్ ఎంత? 540. నిరోధాన్ని చాలా ఖచ్చితంగా ఈ క్రింది వానలో ఏ పద్ధతి ద్వారా కొలుస్తారు? ఓల్డ్ ఆంపియర్ పద్ధతి, బ్రిడ్జ్ పద్ధతి అని ఉంది. ఓల్డ్ ఆంపియర్ కాదు, బ్రిడ్జ్ పద్ధతి ద్వారా కొలుస్తారు. సోడియం వేపర్ ల్యాంప్ను స్విచ్ ఆన్ చేసినప్పుడు మొదటిగా ఏ రంగులో కాంతిని వెదజల్లుతుంది? గులాబీ రంగు. భారతదేశంలో కింది వానలో ఏది ప్రధాన పంపిణీ వ్యవస్థ రూపము? రేడియల్. పిన్ ఇన్సులేటర్ ఒక యూనిట్ సాధారణంగా ఎంత వోల్టేజ్ వరకు ఉంటుంది? 33 kV. ఈ క్రింది వానలో ఏది సాంప్రదాయ శక్తి వనరు? న్యూక్లియర్. ఘన రూపంలో ఉన్న బొగ్గును సూక్ష్మ రూపం పొడిని మార్చే ప్రక్రియను ఏమంటారు? పల్వరైజేషన్. ది స్కిన్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్, ఈ క్రింది వానిలో వాటర్ హ్యామర్ దేనిలో కలుగుతుంది? పెన్ స్టాక్. ఈ క్రింది వానలో విద్యుత్ వలన జరిగే ప్రమాదములలో మంటలు చెలరేగినప్పుడు అగ్నిమాపకును ఉపయోగించెదరు. సోడా ఆమ్లం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు విద్యుత్ ప్రవాహం వలయంలో ప్రవహిస్తుంది. అనంతం. యాక్సెప్టెడ్ పిచ్ అనగా వీధి దీపాలంకరణ కొరకు అమర్చు విద్యుత్ బల్బులను ఎలా అనుసంధానం చేస్తారు? సమాంతరంగా చేస్తారు. అవును, అది ఎందుకంటే సమాంతరంగా ఉంటే మనం ఒకేసారి వేస్తే ఒకేసారి బంద్ చేయొచ్చు, ఒకేసారి వేస్తారు. అట్లా ఒకేసారి అది ఒక్కొక్కటి ఆఫ్ చేయకుండా అట్లా అన్నీ కలిపి ఒకటేసారి ఆఫ్ చేస్తారు. సమాంతరంగా ఉంటుంది. శ్రేణిలో అంటే వేరేలా ఉంటుంది. సో నెక్స్ట్, ఈ క్రింది పటంలో A మరియు B మధ్యన ఎంత వోల్టేజ్ ఉంటుంది? 29 volts. బ్యాటరీ పవరించే గరిష్ట ఈ క్రింది వానిలో అత్యధిక జీవితకాలం కలిగింది? లిథియం సెల్. సూక్ష్మ బ్యాటరీలను ఎక్కడ ఉపయోగిస్తారు? జలాంతర్గమంలో. లెడ్ యాసిడ్ బ్యాటరీలో అతి ఛార్జీలు డిశ్చార్జ్ చేయడం వల్ల గ్యాసింగ్ అవుతుంది. బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ దేంతో కొలుస్తారు? హైడ్రోమీటర్. ఈ క్రింది వానిలో అత్యధిక మ్యాగ్నెటిక్ పెర్మియాలిటీ యు కలది? స్టీల్. నీరు ఏ అయస్కాంత ధర్మం కలిగి ఉంటుంది? డయా. ఫెర్రో అయస్కాంత పదార్థాలు అయస్కాంత లక్షణాలను కోల్పోయే క్లిష్టమైన ఉష్ణోగ్రత అందరు?
క్యూరీ బిందువు ఇది అంతే. సో ఏసీ వలయం యొక్క 63ది ఏసీ వలయం యొక్క పవర్ ఫ్యాక్టర్ని వీటి మధ్యన ఉంటుంది 0 మరియు 1. ఏసీ యొక్క ఆర్ఎంఎస్ విలువ దాని గరిష్ట విలువకు ఉంటుంది 0.707 చెప్పాను కదా. అది ఇండక్షన్ యాక్షన్ అది 5 ఆంపియర్స్ ఉంటుంది. సో చాలా సింపుల్ క్వశ్చన్స్. మీరు బీటెక్ చేసిన వారైతే ఈజీగా జేఎల్ఎం కొట్టొచ్చు. పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. బీటెక్ వాళ్ళకి చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. సో చాలా సింపుల్గా అంటే సింపుల్గానే ఉంటుంది, పెద్దగా ఎక్కువ కష్టం కూడా ఏమి ఉండదు. 65 ఆల్రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ దాంట్లో 65 అంటే 75 ప్లస్ 5 80 15 మార్క్స్ జీకే ఉంటుంది. జీకే క్వశ్చన్ సంబంధించింది నెక్స్ట్ పేజీ వస్తుంది, దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళకి కొంచెం టఫే ఉండొచ్చు, కానీ బీటెక్ చేసిన వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఇది ఉద్భవించిన విద్యుత్ చాలక బలం దాని ఉత్పత్తి కారకం వ్యతిరేకించుట ప్రతిపాదించింది ఎవరు? లెంజ్ సూత్రం. 100 హెడ్జెస్ 0.01 సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. సో నెక్స్ట్ది సెక్షన్ బి జనరల్ నాలెడ్జ్. ప్రఖ్యాత నృత్య రూపం పేరిణి శివతాండవం అందించిన వారు? నటరాజ రామకృష్ణ. లింగమాతుల స్వామి ఈ జాతర పూజిస్తారు, పెద్దగట్టు జాతర. లింగమంతుల స్వామిని ఈ జాతర పూజిస్తారు, పెద్దగట్టు. వర్షపాతాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం హరితహారం. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా రూపొందించింది ఎవరు? ఏలే లక్ష్మణ్. ఈ క్రింది వారిలో ఎవరు జాతీయ విపత్తు నిర్వహణ అధికారి బోర్డుకు ఎక్స్ అఫీషియో చైర్మన్? భారత ప్రధాని. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఈ ప్రాథమిక హక్కులను దేశ పౌరులకు ప్రసాదిస్తుంది. స్వేచ్ఛ హక్కు. ఉత్తర కొరియా అధ్యక్షులు? కిమ్ జోంగ్ అన్. అమృత్ బజార్ పత్రిక ప్రారంభించింది ఎవరు? సిసిర్ బోస్. స్వరాష్ట్రమైన జన్మ హక్కు అని నినదించింది ఎవరు? బాల గంగాధర తిలక్. ఆనందమత్ నవల రచయిత? బంకించంద్ర చటర్జీ. అసఫ్ జాహీ వంశాల చివరి పాలకుడు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వాహనాలు వెదజల్లే కలుషిత వాయువు ఏంటిది? కార్బన్ మోనాక్సైడ్. తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పాత జిల్లా ఏది? ఆదిలాబాద్. భారత యూనియన్లో విలీనం కమ్మని పిలుపునిచ్చిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు? బురుగుల రామకృష్ణారావు. ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశం? ఇండియా. చాలా సింపులే ఇది. ఓకే, ఇది 80 మార్క్స్ క్వశ్చన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇంకా నేను చాలా క్వశ్చన్స్ చెప్తాను, ఇవి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను.